వెల్కమ్ టు టీపీ స్టడీస్. టుడే సెషన్లో మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసినటువంటి ఏ నోటిఫికేషన్కి సంబంధించి జనరల్ స్టడీస్లో ప్రధాన విభాగం అయినటువంటి ఇండియన్ జియోగ్రఫీ ఏదైతే ఉందో ఆ ఇండియన్ జియోగ్రఫీలో ఇండియన్ రివర్ సిస్టమ్ అనేటువంటి ఒక లెసన్ గురించి ఈ సెషన్లో మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ప్రధానంగా మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ అనేది అడిగినట్లయితే అందులో ఖచ్చితంగా ఇండియన్ రివర్ సిస్టానికి సంబంధించి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ టుడే మనం జనరల్ స్టడీస్కి సంబంధించి ఇండియన్ జియోగ్రఫీ అని, అదేవిధంగా హైకోర్టు ఎగ్జామ్స్ అనేవి జరిగేంత వరకు కూడా కాస్త సబ్జెక్ట్ ఓరియంటెడ్ వీడియోస్ అనేవి కాస్త మనం విడిచిపెడదాం. అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ వీడియోస్ అంటే ఇండియన్ పాలిటీ, అదేవిధంగా జియోగ్రఫీ, అదేవిధంగా చూసుకున్నట్లయితే హిస్టరీ, అదేవిధంగా ఎకనామిక్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి సబ్జెక్టెడ్ ఓరియంటెడ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటి మీద డైలీగా ఒక వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇక మనం టుడే క్లాస్లోనికి అనేది వెళ్ళినట్లయితే ఇండియన్ రివర్ సిస్టమ్ గురించి అనేది మాట్లాడుతున్నాం. ప్రధానంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే లెసన్లోకి వెళ్ళే ముందు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క రివర్ సిస్టమ్ నుండి రావడం అనేది జరుగుతుందంటే, ప్రధానంగా ప్రీవియస్లో మనకి అబ్జర్వేషన్ అనేది చేసుకున్నట్లయితే క్వశ్చన్స్ యొక్క తీరుని అబ్జర్వేషన్ చేసుకుంటే ఏదైనా కరెంట్ అప్డేటెడ్ ఏదైనా రివర్ మీద ఏవైనా వివాదాస్పదమైనటువంటి కరెంట్ అప్డేట్ జరిగితే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. లేదా స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ, జీకే పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అడిగితే ఎలా అడిగారంటే ఆ నదీ తీరాన ఉండేటువంటి నగరాలు యొక్క జాబితా గురించి అడగడం అనేది జరిగింది. లేదా కాస్త కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అడిగితే అసలు ఆ నది అనేది ఎక్కడ ఆరిజిన్ అంటే పుట్టడం అనేది జరుగుతుంది, ఎక్కడ కలిసిపోతుంది, ఈ పుట్టిన నుండి కలిసిపోయేంత వరకు అంటే సముద్రంలో నది అనేది కలిసిపోయేంత వరకు మధ్య ఉండేటువంటి కిలోమీటర్లు ఏంటి, అది ఎన్ని సబ్ రివర్స్గా ఫామ్ అవుతుంది, అలా ప్రధానంగా నది యొక్క విశిష్టతలు ఏంటి, ఇలా కొంచెం సబ్జెక్టెడ్ ఓరియంటెడ్గా అడగడం అనేది జరిగింది. కానీ ప్రధానంగా వాటినన్నిటినీ కవర్ చేస్తూ మనం టుడే టాపిక్ అనేది ఇండియన్ రివర్ సిస్టమ్ అనేది మాట్లాడడం అనేది జరుగుతుంది. మరి ఇక లెసన్లోకి వెళ్ళిపోదాం. మనం ప్రధానంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కానీ లేదా ఏదైనా ఒక దేశం అభివృద్ధికి అనేది ప్రధానమైనటువంటి చిహ్నాలు ఏంటంటే నదులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక దేశం అభివృద్ధి అనేది చెందిందంటే ప్రధానంగా మనందరికీ తెలిసిందే ప్రైమరీ సెక్టర్ అనేది, సెకండరీ సెక్టర్ అనేది, టెర్షియరీ సెక్టర్ అంటే ప్రథమ మరియు ద్వితీయ తృతీయ రంగాలు అనేవి అభివృద్ధి అనేది చెందితేనే ఒక దేశము అనేది అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. మరి అందులో ప్రధానంగా ఈ ద్వితీయ రంగము మరియు తృతీయ రంగము ఏవైతే ఉన్నాయో అంటే ప్రధానంగా మన భాషలో చెప్పాలంటే పారిశ్రామిక రంగము మరియు సేవా రంగము ఏవైతే ఉన్నాయో ఈ రెండు రంగాలు అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా ఈ యొక్క వ్యవసాయ రంగము అనేది అభివృద్ధి చెందాలి. మరి అటువంటి వ్యవసాయ రంగానికి అభివృద్ధికి ప్రధాన చిహ్నం ఏంటంటే ఈ నదులు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక దేశంలో నదులు అనేవి సరైన క్రమానుఘాతంగా ప్రవహించినట్లయితే ఆ నదులు తెచ్చినటువంటి ఒండ్రు మట్టి అనేది ఏదైతే ఉంటుందో ఆ ఒండ్రు మట్టి ద్వారా బలవంతమైనటువంటి నేలలు అనేవి ఏర్పడి, బలవంతమైన నేలలు అంటే ఇక్కడ మూలకాలతో కూడినటువంటి నేలలు ఏర్పడి ఆ నేలల్లో ఉండేటువంటి మూలకాల వల్ల పంట ఉత్పత్తి అనేది బాగా అభివృద్ధి చెంది ఆ పంట ఉత్పత్తి ద్వారా వ్యవసాయ రంగము అనేది అభివృద్ధి చెందుతుంది. అటువంటి వ్యవసాయ రంగం అభివృద్ధి అనేది చెందితే కదా పారిశ్రామిక రంగానికి కావలసినటువంటి రా మెటీరియల్ అనేది ఇక్కడ నుండి రావడం అనేది జరుగుతుంది. అలా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడం ద్వారా పారిశ్రామిక రంగం, ఇప్పుడు పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే సర్వీస్ సెక్టర్ అనేది డెవలప్మెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ మూడు రంగాలు కూడా అభివృద్ధి చెందాయో ఆటోమేటిక్గా ఒక దేశం అనేది అభివృద్ధి చెందిన దేశముగా అనేది మాట్లాడడం అనేది జరుగుతుంది.
మరి ఒక దేశ అభివృద్ధికి ప్రధాన కీలకంగా వహిస్తున్నటువంటి నదులు ఏంటి అంటే, ప్రధాన కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నవి ఏంటంటే నదులు అనేవి కీలక పాత్ర అనేది వహిస్తున్నాయి. అయితే ప్రత్యేకంగా మన భారతదేశాన్ని నదీ ఆధార దేశము అని పిలవడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి నదులు, అదేవిధంగా ప్రపంచంలో అత్యంత వర్షాధారాన్ని ఉపయోగించుకుంటూ ప్రవహించే నదులు అనేవి మన భారతదేశంలో అనేవి ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా భారతదేశంలో ఉండేటువంటి నదుల యొక్క విశిష్టత అనేది చూసుకున్నా, లేదా ప్రపంచంలో ఉండేటువంటి నదుల యొక్క విశిష్టత అనేది చూసుకున్నా, ప్రతి నాగరికత అనేది వెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే నదీ వ్యవస్థ అని చెప్పొచ్చు. అంటే కాస్త చారిత్రక పరంగా నదుల యొక్క గొప్పతనాన్ని మనం చూసుకున్నట్లయితే, ఒక దేశం యొక్క నాగరికత అంటే ఈ రోజైతే మనకి దేశాలు, తర్వాత రాష్ట్రాలు, తర్వాత జిల్లాలు ఈ విధంగా ఏర్పడ్డాయి. కానీ ఒకప్పుడు దేశాలు, అంతకు ముండేటువంటి రాజ్యాలు అనేవి ఏవైతే ఉంటాయో ఆ రాజ్యాలకి ముందు ప్రధానంగా ప్రపంచం మొత్తం కూడా 28 నాగరికతలు అనేవి ఉండేవి. అటువంటి 28 నాగరికతలు కూడా ప్రధానంగా ఎక్కడ పుట్టడం జరిగిందంటే నదిని ఆధారంగా చేసుకొని అనేది పుట్టడం జరిగింది. అందుకే నది ఆధారాన్ని చేసుకొని పుట్టడం వల్ల ఆ నదుల పేరు మీదుగా ఆ నాగరికత అనేది వెలవడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్ సింధు నది తీసుకోండి. భారతదేశం యొక్క చారిత్రక పరిణామాన్ని గమనించినట్లయితే ప్రధానంగా మనది ఏ నాగరికత అంటే సింధు నాగరికత అనేది చెప్తాం. ఎందుకంటే సింధు నది ఒడ్డున ఆ నాగరికత అనేది వెలసిల్లడం అనేది జరిగింది. అదేవిధంగా మెసపటోమియా అనే నాగరికత తీసుకోండి, గ్రీకు నాగరికత అనేది తీసుకోండి, పర్షియన్ నాగరికత అనేది తీసుకోండి. ఇలా ప్రపంచంలో ఉండేటువంటి 28 నాగరికతల్లో ఏ నాగరికత అనేది తీసుకున్నా అత్యంత అద్భుతంగా ఈరోజు కూడా ఆ నాగరికత గురించి చెప్పుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నదులు. అంటే ఇక్కడ ఏమంటున్నామంటే చారిత్రక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, పరిపాలన పరంగా కానీ ప్రధాన కీలక పాత్ర పోషిస్తుంది ఒక దేశ అభివృద్ధిలో ఏంటంటే నదులు అనేవి కీలక పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. మరి అటువంటి నదులు అనేవి చూసుకుంటే ఓవరాల్గా ఇండియాలో చూసుకుంటే ప్రధానంగా ఇటువంటి నదులు అనేవి ప్రవహించేటువంటి తీరుని బట్టి అనేది మనం అబ్జర్వేషన్ చేసుకున్నట్లయితే ప్రధానంగా భారతదేశంలో చూసుకుంటే గంగా, గోదావరి, అదేవిధంగా చూసుకున్నట్లయితే యమున, అదేవిధంగా చూసుకున్నట్లయితే అటువైపు చూసుకున్నట్లయితే సింధు, బ్రహ్మపుత్ర, ఇలా ఒకటి కాదు రెండు కాదు క్రమేపీ భారతదేశంలో కొన్ని వందల నదులు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఈ వందల నదుల వల్లే ఈరోజు భారతదేశం అనేది అభివృద్ధికి ఒక కీలకమైనటువంటి పాత్రగా అనేది మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ప్రధానంగా భారతదేశంలో ఉండేటువంటి నదులన్నీ ఉన్నాయంటున్నాం కదా. ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి నదుల్లో 77% నదులు ఏవైతే ఉన్నాయో 77% నదులు ఏవైతే ఉన్నాయో ఆ 77% నదులు అంటే టోటల్గా 77% రివర్స్ సిస్టమ్. అంటే ఓవరాల్గా ఇండియాలో ఉండేటువంటి మొత్తం నదులు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం నదుల్లో 77% నదులు అనేవి ప్రధానంగా ఏ యొక్క దాంట్లో కలుస్తున్నాయంటే బే ఆఫ్ బెంగాల్లో కలవడం అనేది జరుగుతుంది. మిగతా 23% నదులు అనేవి ఉన్నాయి కదా. ఈ 23% నదులు అనేది ఇక్కడ అరేబియన్ సీ అనేది మీకు కనిపిస్తుంది. ఈ అరేబియన్ సీలో ప్రధానంగా అనేది కలవడం అనేది జరుగుతుంది. అంటే ఓవరాల్గా భారతదేశంలో ఉండేటువంటి మనం చెప్పుకునేటువంటి నదులు హిమాలయ నదులు అవ్వచ్చు, దీపకల్ప నదులు అవ్వచ్చు, అదేవిధంగా ఎక్సోటిక్ రివర్స్ అవ్వచ్చు. ఇలా నదుల యొక్క రకాలు ఉంటాయి, వాటి గురించి కూడా మనం చూద్దాం. ఇలా భారతదేశంలో ప్రధానంగా నదులన్నీ మీరు తీసుకుంటే ఆ నదుల్లో అంట 77% అనేది బే ఆఫ్ బెంగాల్లో అనేది కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 23% మనకి ఎక్కడంటే అరేబియన్ సీలో కలవడం అనేది జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ నదుల్లో ప్రధానంగా నీరు అనేది ఉంటుంది కదా. ఇక నీటి శాతాన్ని అనేది తీసుకుంటే ప్రధానంగా 90% నీరు అనేది ప్రధానంగా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. 10% మాత్రమే ఈ యొక్క అరేబియన్ ఓషన్లో కలవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఖచ్చితంగా అబ్జర్వేషన్ చేయాలి. ప్రీవియస్లో ఆల్రెడీ క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. చూడండి, ప్రధానంగా భారతదేశంలో ఉండేటువంటి నదులు ఏవైతే ఉంటాయో ఆ నదుల్లో 77% అనేది ప్రధానంగా ఏ యొక్క సముద్రంలో కలుస్తుందంటే బే ఆఫ్ బెంగాల్లో కలవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మిగతా 23% నదులు అనేది అరేబియన్ సీలో కలవడం అనేది జరుగుతుంది.
నదుల పరంగా కాకుండా నదుల్లో ప్రవహించేటువంటి నీరు అనేది ఉంటుంది కదా, ఆ నీటి పరంగా తీసుకుంటే 90% అనేవి మనకు టోటల్గా ఎందులంటే బే ఆఫ్ బెంగాల్ అనేది అంటే ఓవరాల్గా నదుల్లో ఉండేటువంటి నీటి శాతాన్ని తీసుకుంటే 90% అనేది బే ఆఫ్ బెంగాల్లో అనేది కలుస్తుంది. 10% మాత్రమే ఎక్కడంటే అరేబియన్ సీలో కలవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామినర్ మనకి నదుల శాతం అడుగుతున్నాడా నీటి శాతం అడుగుతున్నాడా చూసుకోవాలి. నదుల శాతం అనేది అడిగితే 77%, అదే నీటి శాతం అడిగితే 90% అనేది చూసుకోవాలి. ఈ విధంగా భారతదేశంలో ఉండేటువంటి ప్రధానంగా నదులన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్లోను మరి అరేబియన్ సీలోను అనేది కలవడం అనేది జరుగుతుంది. మరి భారతదేశంలో ఈ నదులు అనేది ఇలా కలుస్తున్నాయని చెప్పుకుంటున్నాం. యాక్చువల్గా ఈ నదుల్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమని పిలవడం అనేది జరుగుతుందంటే ఫోటమాలజీ అని పిలవడం అనేది జరుగుతుందండి. దీన్ని ఏమంటారండి? ఫోటమాలజీ అని పిలవడం అనేది జరుగుతుంది. నదుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని, స్టడీ ఆఫ్ రివర్స్ని ఏమని పిలుస్తారంటే ఫోటమాలజీ అని పిలవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా నదుల్లో ప్రవహించేటువంటి నీరు ఉంటుంది కదా, ఆ నీటిని ఏమంటారంటే హైడ్రాలజీ అని పిలవడం అనేది జరుగుతుంది. హైడ్రాలజీ అని పిలవడం జరుగుతుంది. హైడ్రాలజీ అంటే స్టడీ ఆఫ్ ద వాటర్ అని అర్థం. అంటే ప్రధానంగా జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా దీన్ని బేసిక్గా ఒక పదము కానీ ఒక శాస్త్రం కానీ ఎలా వచ్చిందని తెలుసుకోవడాన్ని ఏమంటారంటే అటమాలజీ అని పిలవడం జరుగుతుంది. ప్రధానంగా మనకి జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక దాని గురించి అనేది మనం చెప్పుకునేటప్పుడు అది ఎక్కడి నుండి రావడం అనేది జరిగింది, అదేవిధంగా దాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారని గతంలో మనకి ప్రీవియస్లో అడిగారు. ఒకసారి మనకి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే మాన్సూన్ అనేది ఏ భాషా పదం నుండి రావడం అనేది జరిగింది అని అడిగారు. అంటే మీకు మిగతా సబ్జెక్టులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ పదం నుండి వచ్చిందని ఉన్నప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేనప్పటికీ, కానీ జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలా నదులు అధ్యయనాన్ని ఫోటమాలజీ అని పిలవడం జరుగుతుంది. నదుల్లో ప్రవహించేటువంటి నీరు ఉంటుంది కదా, ఆ నీటి అధ్యయనాన్ని ఏమంటారంటే హైడ్రాలజీ అని పిలవడం అనేది జరుగుతుంది. మరి భారతదేశంలో ఉండేటువంటి నదులన్నింటినీ కూడా ఒక దైవ స్వరూపంగా అనేది మనం భావించడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే నదులన్నింటినీ కూడా దేవతల పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గంగా నది దేవత అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా కృష్ణమ్మ అని, గోదావరమ్మ అని, ఇట్లా భారతదేశ సనాతన ధర్మాన్ని అనేది ఆచరణలోనికి తీసుకుంటే నదులన్నింటినీ కూడా దేవతా స్వరూపులుగా అనేది భావించడం అనేది జరుగుతుంది. మరి అలా దేవతా స్వరూపులుగా అనేది భావిస్తున్నాం కాబట్టి ప్రధానంగా భారతదేశంలో ఉండేటువంటి నదులు ఏవైతే ఉంటాయో, రివర్స్ ఏవైతే ఉంటాయో వాటికంటూ ఒక దినోత్సవం అనేది ఉండాలనే ఉద్దేశంతో ప్రధానంగా సెప్టెంబర్ 28న ప్రధానంగా మనం ఏమిటి చెప్పుకుంటున్నామంటే నదుల దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. నదుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటున్నామంటే సెప్టెంబర్ 28 అనేది జరుపుకోవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా నదుల్లో ఉండేటువంటి నీరు అనేది ఉంటుంది కదా, ఆ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటున్నామంటే మార్చి 22వ తేదీన అనేది జరుపుకోవడం అనేది జరుగుతుంది. చూడండి, మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండేటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తాన్ని కూడా ఇక్కడ డిజైన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, భారతదేశంలో ఉండేటువంటి నదులు అనేవి టోటల్గా బంగాళాఖాతంలో ఎంత పర్సెంటేజ్ కలుస్తున్నాయంటే 77%. నదులు కాకుండా నీరు ఎంత పర్సెంటేజ్ కలుస్తుందంటే 90%. ఇది ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్, గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా అరేబియా సముద్రంలో చూసుకుంటే నదులు ఎంత పర్సెంటేజ్ అంటే 23%. అలా కాకుండా నదిలో ఉండేటువంటి నీటి శాతం అరేబియన్ సీలో ఎంత కలుస్తుందంటే 10%. ఫస్ట్ కన్ఫ్యూజన్ అనేది అక్కడ వదిలిపోండి. రెండు ఏమన్నా, నదుల గురించి స్టడీ ఆఫ్ ద రివర్స్, నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫోటమాలజీ అని పిలవడం జరుగుతుంది. నదుల్లో ఉండేటువంటి నీటి గురించి అధ్యయనం చేసేదాన్ని, మీ దాంట్లో చాలామంది సైన్స్ స్టూడెంట్లు ఉంటారు కాబట్టి నీటి అధ్యయనాన్ని ఏమంటారంటే హైడ్రాలజీ అని పిలవడం అనేది జరుగుతుంది. ఇక రెండోది ఏంటి, నదుల గురించి ఒక దినోత్సవం జరుపుకున్నాం. ఎందుకంటే భారతదేశ సనాతన ధర్మం ప్రకారంగా దైవ స్వరూపంగా భావిస్తాం మనం నదుల్ని. కాబట్టి ఆ దినోత్సవం ఏంటంటే సెప్టెంబర్ 28 నదుల దినోత్సవం. నీటి దినోత్సవం అనేది చూసుకుంటే మార్చి 22వ తేదీన నీటి దినోత్సవాన్ని అనేది జరుపుకోవడం అనేది జరుగుతుంది. అయితే ప్రధానంగా భారతదేశంలో
మనకి ప్రపంచంలో ఏదైనా ఒక సంవత్సరానికి సంబంధించి యుఎన్ఓ పర్టికులర్గా దాని గురించి ప్రకటించడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఆ సంవత్సరంలో యుఎన్ఓ పెట్టుకున్నటువంటి టార్గెట్ అనేది రీచ్ అయితే ఆ సంవత్సరానికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా యుఎన్ఓ అనేది తీసుకుంటే అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అంటాం కదా, ఈ ఐక్యరాజ్య సమితి నదుల సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని అనేది చెప్పడం అనేది జరిగింది అని అడుగుతాడు. ఏ సంవత్సరాన్ని అంటే 2003వ సంవత్సరంలో నదుల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి అనేది ప్రకటించడం అనేది జరిగింది. 2003ని ఐక్యరాజ్య సమితి నదుల సంవత్సరంగా అనేది ప్రకటించడం అనేది జరిగింది. ఇది మనకి నదీ వ్యవస్థలో ఒక ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనేది. దీంతో మీకు ఏమర్థమైంది, నదులు అంటే ఏంటి, అసలు నదులు యొక్క ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఎలా చదవాలి బిట్స్ రూపంలో అనేది మీకు అర్థమైంది. ఇప్పుడు సెకండ్ వన్ మనం ఏం చెప్పుకుంటామంటే, ప్రపంచంలో కానీ భారతదేశంలో ఉండేగంటి నదులు అనేవి ఉంటాయి కదా, ఆ నదులు అనేవి ప్రధానంగా చూసుకుంటే ఆ నదులు అనేవి ప్రధానంగా ఎన్ని రకాలుగా అనేది వర్గీకరించడం అనేది జరుగుతుంది. ప్రధానంగా నదులు అనేవి ఉంటాయి కదా, ఆ నదుల యొక్క వర్గీకరణ అనేది ఎలా జరుగుతుంది. బేసిక్గా నదుల యొక్క వర్గీకరణ, నదుల యొక్క క్లాసిఫికేషన్ మనకి ఏ యొక్క దాన్ని బట్టి చూసుకుంటే అంటే క్యాచ్మెంట్ ఏరియా ప్రకారంగా తీసుకుంటే క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంటి, నదుల యొక్క ప్రవాహము ఏదైతే ఉంటుందో లేదా నదుల యొక్క ఈ యొక్క ప్రవాహం అంటే ఏంటి, దాన్ని ఆయకట్టు అని కూడా అంటాం కదా మనం. అటువంటి నదుల యొక్క ఆయకట్టు ప్రాంతంగా తీసుకున్న లేదా నదుల యొక్క ప్రవాహాన్ని బట్టి తీసుకుంటే ప్రధానంగా నదుల్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. ప్రధానంగా నదులను ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరుగుతుందండి, 3 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. మరి ఏంటి ఆ 3 రకాలంటే, ఒకటి ప్రధాన నదులు అని పిలవడం అనేది జరుగుతుంది. ఒకటి ఏంటండి, ప్రధాన నదులు అని పిలవడం అనేది జరుగుతుంది. ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మధ్య తరహా నదులు అని పిలవడం అనేది జరుగుతుంది. ఇక థర్డ్ వన్ చూసుకున్నట్లయితే చిన్న నదులు అని పిలవడం అనేది జరుగుతుంది. ఇది దేని ప్రకారంగా వర్గీకరణ అనేది చేయడం అనేది జరిగిందంటే, బాగా గుర్తుపెట్టుకోండి, క్యాచ్మెంట్ ఏరియా అంటే ఆయకట్టు, నది యొక్క పరివాహక ప్రాంతము అనేది. అంటే ఎగ్జాంపుల్, ఇది ఒక నది అనుకుందాం మనం, ఇది ఒక నది. ఈ నది ఎక్కడో పుట్టి ఎక్కడో కలుస్తుంది. ఇలా నది ఎక్కడో పుట్టి ఎక్కడో కలిసే మధ్యలో ప్రయాణిస్తుంది కదా, ఇది మొత్తం కూడా, ఈ మొత్తాన్ని కూడా ఏమంటారంటే క్యాచ్మెంట్ ఏరియా అని పిలవడం జరుగుతుంది, ఆయకట్టు అని పిలవడం జరుగుతుంది. అలా నది ప్రవహించేటువంటి మార్గము ఆయకట్టును బట్టి నదులు అనేది 3 రకాలుగా వర్గీకరించుకున్నాం. ఫస్ట్ దాన్ని ఏమంటున్నామండి, మేజర్ రివర్ సిస్టమ్ అని పిలవడం అనేది జరుగుతుంది, అంటే ప్రధాన నదులు. మరి ఒక నదిని ప్రధాన నది అని ఎలా పిలుస్తాం, మరి ఒక నదిని మేజర్ రివర్ అని, ఒక నదిని మిడిల్ రివర్ అని, ఒక నదిని స్మాల్ రివర్ అని ఏ విధంగా వర్గీకరిస్తామంటే, నది అనేది ఫ్లో అవుతూ ఉంటుంది కదా, అలా ఫ్లో అయ్యే దాంట్లో 20,000 స్క్వేర్ కిలోమీటర్స్ కంటే లేదా 20,000 స్క్వేర్ కిలోమీటర్స్ 20,000 స్క్వేర్ కిలోమీటర్స్ ప్రవహించిన 20,000 స్క్వేర్ కిలోమీటర్స్ కంటే ఎక్కువ ప్రవహించిన ఆ నదిని ఏమంటారంటే మేజర్ రివర్గా చెప్పడం అనేది జరుగుతుంది, ప్రధాన నదిగా చెప్పడం అనేది జరుగుతుంది. మరి భారతదేశంలో ఇటువంటి నదులు అనేవి చూసుకుంటే ఎంత పర్సెంటేజ్ అనేది ఉన్నది, అదేవిధంగా ఇటువంటి నదులు అనేవి చూసుకుంటే ఎన్ని నదులు అనేవి ఉన్నాయంటే ప్రధానంగా 85% అనేవి ఇటువంటి నదులు ఉన్నాయి. ఇటువంటి నదులు అనేవి టోటల్గా ఎన్ని ఉన్నాయంటే భారతదేశంలో 14 నదులు అనేవి ఉండడం అనేది జరిగింది. ఇది మనకి ప్రీవియస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అడిగినటువంటి క్వశ్చన్. అడిగిన క్వశ్చన్ ఏంటంటే 14 రివర్స్ అనేవి ఏ రివర్లోకి రావడం అనేది జరుగుతుంది, మిడిల్ రివరా లేదా మేజర్ రివరా లేదా స్మాల్ రివర్స్ అనేసి. ప్రధానంగా ఏంటండి 14 రివర్స్ అనేవి మనకి మేజర్ రివర్స్లో వస్తాయి. టోటల్గా ఇండియాలో వీటి పర్సంటేజ్ ఎంత అంటే మనకి 85%. సరే ఇలా చెప్పారు, మాకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటైనా కావాలి. ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్ సింధు మీరు తీసుకోవచ్చు, గంగా తీసుకోవచ్చు, బ్రహ్మపుత్ర అనేది తీసుకోవచ్చు. అంటే పర్టికులర్గా హిమాలయన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఆ హిమాలయన్ రివర్స్ అన్నీ కూడా మనకి ఏమవుతాయంటే మేజర్ రివర్స్ కిందకి రావటం అనేది జరుగుతుంది. కానీ మేజర్ రివర్స్ అంటే ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. ఇండియాలో మేజర్ రివర్స్ యొక్క పర్సంటేజ్ చూడండి. ఇండియాలో మేజర్ రివర్స్ అనే ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయంటే మనకి 14 రివర్స్ మాత్రమే ఉన్నాయి. ఎగ్జాంపుల్ కోసం మనకి ఏంటి సింధు, గంగా, బ్రహ్మపుత్ర అనేది ఎగ్జాంపుల్. లేదు సార్ నాకు 14 కూడా రావాలంటే మ్యాక్సిమం 14లో ఇందులో కానిదేది అయిందేది ఎప్పుడు అడగలేదు, అలాంటివి ఏమీ వద్దు. కాబట్టి సింధు, గంగా, బ్రహ్మపుత్ర అని గుర్తుపెట్టుకోవచ్చు.
నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, ఈ యొక్క మిడిల్ రివర్ సిస్టమ్ అంటే మధ్య తరహా నదులు అని వేటిని అంటారంటే 2000 స్క్వేర్ కిలోమీటర్స్ 2000 నుండి 20,000 స్క్వేర్ కిలోమీటర్స్ కంటే మధ్యలో ప్రవహిస్తే అంటే క్యాచ్మెంట్ ఏరియా అనేది ఎంత ఉండాలి మనకి 2000 స్క్వేర్ కిలోమీటర్ 20,000 స్క్వేర్ కిలోమీటర్ల మిడిల్లో ఉంటే దాన్ని ఏమంటారంటే మధ్య తరహా నదీ వ్యవస్థ అని పిలవడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఈ మధ్య తరహా నదీ వ్యవస్థ అనేది చూసుకున్నట్లయితే ఎన్ని నదులు ఉన్నాయి, ఎంత శాతం అనేవి ఉన్నాయంటే ప్రధానంగా చూసుకుంటే 7% అనేది ఉండడం జరుగుతుంది. ఇవి ఎన్ని నదులు ఉన్నాయంటే 49 నదులు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. అంటే 49 రివర్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా 7% కలిగి ఉన్నవి ఏంటంటే మధ్యతర. మరి మధ్యతర నదులు అనేది క్యాచ్మెంట్ ఏరియా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు. ఇది మొత్తం కూడా ఒకవైపు ఇస్తాడు, ఇటువైపు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాంటివి మరి ఇలాంటివి దాంట్లోకి ఎగ్జాంపుల్ ఏమైనా ఉన్నాయి. నర్మదా, తపతి, గగ్గర్ ఇలాంటి భారతదేశం నుండి కొన్ని ప్రధానం. ఇంకా ఆ రివర్స్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. అలాంటివన్నీ కూడా మనకి ఏమవుతాయంటే మధ్య తరహా నదులు కావటం అనేది జరుగుతుంది. ఇక చిన్న నదులు స్మాల్ రివర్స్ అంటే మీకు తెలిసిందే 2000 స్క్వేర్ కిలోమీటర్స్ కంటే తక్కువ క్యాచ్మెంట్ ఏరియా ఉండేటువంటి రివర్స్ని ఏమంటారంటే చిన్న నదులు అని పిలవడం జరుగుతుంది. ఇవి భారతదేశంలో 8% అనేవి ఉన్నాయి. 8% అనేవి ఉన్నాయి. కానీ ఈ నదులు ఎన్ని ఉన్నాయని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మనకి ఇన్ఫర్మేషన్ అంటే నేషనల్ రివర్ బోర్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 196 అనేవి ఉన్నాయనేసి 2008లో ఇన్ఫర్మేషన్ ఇచ్చే. కానీ ఇవి భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊరిలో కూడా ఉంటాయి. ప్రతి చిన్న నది కానీ ఇక్కడ ఫిగర్ అనేది ఎప్పుడు మీకు అడగడు, కానీ పర్సంటేజ్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇవి కొన్ని పుస్తకాల్లో 200కి పైగా కూడా ఉంటాయి, కానీ 196 8% ఉంటాయి. అలా భారతదేశంలో ఉండేటువంటి టోటల్ నదీ వ్యవస్థని ఏ ఏరియా ప్రకారంగా అంటే క్యాచ్మెంట్ ఏరియా ప్రకారంగా 3 టైప్స్గా తీసుకోవడం అనేది జరిగింది. మరి భారతదేశంలో నదుల వర్గీకరణ అంటే ఈ విధంగానే చేస్తామా? మీ పుస్తకాల్లో ఈ విధంగానే ఉంటుందంటే ఈ విధంగా ఉండదు. ఎలా ఉంటుంది? హిమాలయ నదీ వ్యవస్థ అని, దీపకల్ప నదీ వ్యవస్థ అని, అంతర్భూభాగ నదీ వ్యవస్థని, పరస్థానీయ నదీ వ్యవస్థ అని పిలవడం జరుగుతుంది. కానీ నేను ఆ విధంగా వర్గీకరణ తీసుకోకుండా ఈ విధంగా తీసుకున్నాను. ఈ విధంగా ఎలా అంటే క్యాచ్మెంట్ ఏరియా ప్రకారంగానే తీసుకున్నాను. ఇప్పుడు నది పుట్టుకను బట్టి రివర్ బై ఓరిజిన్ అంటే నది పుట్టుకను బట్టి నదులు అనేవి ఎన్ని రకాలుగా అనేది ఇప్పుడు మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. అలా నది పుట్టుకను బట్టి నదిని అనేది ఎన్ని రకాలుగా తీసుకుంటామంటే 4 రకాలుగా తీసుకోవడం అనేది జరుగుతుంది. 4 రకాలుగా అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది దేని బట్టి అంటే నది యొక్క పుట్టుకను బట్టి ఆరిజిన్ అని పిలవడం జరుగుతుంది. అలా నది యొక్క పుట్టుకను బట్టి భారతదేశంలో నదులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే 4 రకాలుగా వర్గీకరించవచ్చు. మనం ప్రీవియస్లో తీసుకుంది దేని బట్టి ఆయకట్టు అంటే నది యొక్క ప్రవాహాన్ని తీసుకొని మనం వర్గీకరణ చేసాం. ఇది నదులు పుట్టిన దాన్ని బట్టి అంటే ఏ నదులు ఎక్కడ పుట్టాయి అనే దాన్ని బట్టి నదులు అనేది ఎన్ని రకాలుగా తీసుకుంటున్నామండి 4 టైప్స్గా క్లాసిఫికేషన్ అనేది చేస్తున్నాం. మరి అందులో మొదటిగా చూసుకున్నట్లయితే హిమాలయన్ రివర్స్ అని పిలవడం జరుగుతుంది. మొదటిది ఏంటండి హిమాలయ నదీ వ్యవస్థ అని పిలవడం అనేది జరుగుతుంది. హిమాలయ నదీ వ్యవస్థ హిమాలయన్ రివర్స్ అని. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకి ద్వీపకల్ప నదీ వ్యవస్థ అని పిలవడం అనేది జరుగుతుంది. సెకండ్ వన్ మనకు చూసుకుంటే ద్వీపకల్ప నదీ వ్యవస్థ. ఇక థర్డ్ వన్ చూసుకున్నట్లయితే అంతర్భూభాగ నదీ వ్యవస్థ అంతర్భూభాగ నదీ వ్యవస్థ అని. ఇక ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పరస్తనీయ నదీ వ్యవస్థ అని పిలవడం అనేది జరుగుతుంది. పరస్తనీయ నదీ వ్యవస్థ. దీన్ని హిమాలయన్ రివర్ సిస్టమ్ అని పిలవడం జరుగుతుంది. దీన్ని డెక్కన్ ప్లాట్యూ రివర్ సిస్టమ్ అని పిలవడం జరుగుతుంది. దీన్ని ఇన్లాండ్ రివర్ సిస్టమ్ అని పిలవడం జరుగుతుంది. దీన్ని ఎక్సోటిక్ రివర్ సిస్టమ్ అని పిలవడం అనేది జరుగుతుంది. ప్రధానంగా చూడండి హిమాలయన్, డెక్కన్ ప్లాట్యూ, ఇన్లాండ్ అండ్ ఎక్సోటిక్ రివర్ సిస్టమ్ అని పిలవడం జరుగుతుంది. ఇవి నదుల యొక్క పుట్టుకను బట్టి నదులు అనేవి 4 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. మరి ఏంటి హిమాలయన్ రివర్స్ అంటే మీకు తెలిసిందే ఆల్రెడీగా. ఏంటి సింధు నది, అదేవిధంగా గంగా నది, అదేవిధంగా బ్రహ్మపుత్ర నది. భారతదేశంలో ప్రధానంగా ఈ మూడింటిని ఏమంటారంటే హిమాలయన్ రివర్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ డెక్కన్ ప్లాట్యూ రివర్ సిస్టమ్ అంటున్నాం. డెక్కన్ ప్లాట్యూ రివర్ సిస్టమ్ అంటే గోదావరి, అదేవిధంగా చూసుకున్నట్లయితే కృష్ణ, అదేవిధంగా తుంగభద్ర, అదేవిధంగా పెన్నా, నర్మదా,
అదేవిధంగా తపతి. వీటన్నిటిని ప్రధానంగా ఏ రివర్ సిస్టమ్ అంటున్నాం? డెక్కన్ ప్లాట్యూ. అంటే భారతదేశానికి అనేది మీరు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో పుట్టినటువంటి నదులు అనేవి ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే డెక్కన్ ప్లాట్యూ రివర్ సిస్టమ్ అని పిలవడం అనేది జరుగుతుంది. మరి అక్కడ ఆ డెక్కన్ ప్లాట్యూలో పుట్టినటువంటి రివర్స్ ఏంటంటే ఒకటి మనకి గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్నా, నర్మదా, తపతి, కావేరి, బ్రాహ్మణి, ఇలా చాలా ఉంటాయి. మనం వెళ్ళాక కాస్త డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా మనకి దీపకల్ప నదీ వ్యవస్థ, డెక్కన్ ప్లాట్యూ రివర్ సిస్టమ్ అంటాం. ఇక నెక్స్ట్ అంతర్భూభాగ నదీ వ్యవస్థ అంటాం. ఇక్కడ అంటే ఏమిటో గుర్తుపెట్టుకోండి. అంతర్భూభాగ నదీ వ్యవస్థ అంటే వాటర్ రీసోర్సెస్ అనేవి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పుట్టి లేదా వర్షాధారం ద్వారా పడి, వర్షాలు అనేవి పడి వర్షం ద్వారా ఏదైనా ఒక నదిలో ఎక్కువ వాటర్ అక్కడి నుండి పుట్టి, అంటే ప్రధానంగా ఏంటి, ఎక్కువగా వాటర్ ఉండేటువంటి ప్రాంతాల్లో అనేది పుట్టి, అదేవిధంగా అలా నది అనేది ప్రవహిస్తూ సముద్రంలో కాకుండా ఒక సరస్సులో కానీ లేదా భూమిలో కానీ ఇంకిపోయేటువంటి రివర్స్నే మనం ఏమంటామంటే అంతర్భూభాగ నదీ వ్యవస్థ అని పిలవడం అనేది జరుగుతుంది. ఇన్లాండ్ రివర్ సిస్టమ్ అని పిలవడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా భారతదేశంలో ప్రతి నది కూడా మీకు చెప్పాను ఎక్కడ కలుస్తాయి అయితే బే ఆఫ్ బెంగాల్లో కలాలి, లేకపోతే అరేబియన్ ఓషన్లో కలాలి. కానీ ఈ సముద్రాల్లో అనేది కలవకుండా, ఎగ్జాంపుల్ సపోజ్కి ఇక్కడ రాజస్థాన్ ఉంది, రాజస్థాన్ దగ్గర లూని అనేటువంటి ఒక నది అనేది ఉంటుంది. ఈ లూని నది ఏం చేస్తుంది, ఇలా 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 ప్రవహించి అక్కడే మళ్ళీ ఏమైపోతుందంటే ఇంకిపోవడం అనేది జరుగుతుంది. అంటే నది యాక్చువల్గా సముద్రంలో కలాలి, కానీ నది సముద్రంలో కలవకుండా అక్కడ మాత్రమే అనేది ఇంకిపోతే అటువంటి రివర్స్ ఏవైతే ఉంటాయో అటువంటి రివర్స్ని మనం ఏమంటామంటే అంతర్భూభాగ నదీ వ్యవస్థ అని పిలవడం జరుగుతుంది. మరి అంతర్భూభాగ నదీ వ్యవస్థ ఇన్లాండ్ వాటర్ సిస్టమ్ లేదా ఇన్లాండ్ రివర్ సిస్టమ్ అంటున్నాం కదా. మరి ఇలాంటి భారతదేశంలో ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. ఒకటి లూని, రెండు గగ్గర్. లూని మరియు గగ్గర్, అదేవిధంగా బాని అనేటువంటి రివర్స్ అనేవి ఉన్నాయి. లూని, గగ్గర్, బాని అనేది. ఇందులో ప్రీవియస్లో మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ ఇన్లాండ్ రివర్ సిస్టంలో ప్రధానంగా అతిపెద్ద నది ఏది అని అడిగాడు. ఇన్లాండ్ వాటర్ సిస్టంలో అతిపెద్ద నది ఏదంటే గగ్గర్ నది. ఈ మూడింటి గురించి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాం నెక్స్ట్ క్లాసెస్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్సోటిక్ అనేసి అంటున్నాం, ఎక్సోటిక్ రివర్ సిస్టమ్ అనేసి అంటున్నాం. ఎక్సోటిక్ అంటే పరస్థానీయ నదీ వ్యవస్థ. అంటే నది ఎక్కడైనా పుట్టి, అంటే వర్షాధార ప్రాంతాల్లో నీటి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పుట్టి, నీరు లేని ప్రాంతాల్లో కానీ లేదా నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రవహించేటువంటి నదుల్నే మనం ఏమంటాము అంటే ఈ యొక్క పరస్థానీయ నదులు అని పిలవడం జరుగుతుంది. అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఎడారి గుండా ప్రవహించేటువంటి రివర్స్ ఏవైతే ఉంటాయో, డిసార్ట్, ఎడారి గుండా ప్రవహించేటువంటి నదులు ఏవైతే ఉంటాయో అటువంటి నదులన్నీ కూడా మనకి ఏమంటారంటే పరస్థానీయ నదులు లేదా ఎక్సోటిక్ రివర్ అంటారు. భారతదేశంలో అతిపెద్ద ఎక్సోటిక్ రివర్ ఏంటి అనేసి ఒకసారి అడిగారు మనకి. ఏంటి అంటే మనకి ఈ యొక్క సింధు నది అనేది అతిపెద్ద ఎక్సోటిక్ రివర్గా ఇండియాలో ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు ఆఫ్రికాలో చూసుకున్నట్లయితే నైలు నది అనేది ఉంటుంది. ఇలా ప్రతి దేశంలో కూడా ఎడార్లు అనేవి ఉంటే ఎడారుల ద్వారా ప్రవహించి ఆ ఎడారిలో ఉండేటువంటి ప్రాంతాలకు అనేది లేదా ఎడారిలో నివసించేటువంటి మనుషులకు అనేది ఈ యొక్క తాగునీటిని సాగునీటిని అందించేటువంటి నదులు ఏవైతే ఉంటాయో వాటినే ప్రైమరీగా మనం ఏమంటున్నామంటే ఎక్సోటిక్ రివర్ సిస్టమ్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఇది మనకి ప్రధానంగా ఎక్సోటిక్ రివర్ అనేది ఒక రివర్ అవ్వాలంటే ఖచ్చితంగా డిసార్ట్ గుండా ఫ్లో అయ్యేటువంటి రివర్స్ ఏవైతే ఉంటాయో అలా డిసార్ట్ గుండా ఫ్లో అయ్యేటువంటి నదుల్నే మనం ఏమంటామంటే ఈ యొక్క ఎక్సోటిక్ రివర్ అంటారు. అందుకే మీరు నైలు నదికి మరొక పేరు చూడండి, ఈజిప్టు వరప్రసాదము అని పిలవడం అనేది జరుగుతుంది. మనకి విన్నారా ఎప్పుడైనా? ఈజిప్టు వరప్రసాదం అనేటువంటి నది అని ఏ నదిని పిలుస్తారని కూడా గ్రూప్ డి లాంటి ఎగ్జామ్లు అడిగినటువంటివి ఉన్నాయి మనకి. ఈజిప్టు నది యొక్క వరప్రసాదం అని దేన్ని పిలుస్తారంటే నైలు నదిని పిలవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అసలు ఎడారి అనేది పెద్దగా ఉంటుంది. ఆ ఈజిప్ట్ ప్రజలు అనేది ఎడారికి పక్కనే ఉండడం జరుగుతుంది. ఈ నైలు నది అనేది వెళ్ళి ఈజిప్టుకి సాగునీటిని తాగునీటిని అందివ్వడం జరుగుతుంది. అందుకే ఈజిప్టు యొక్క వరప్రసాదముగా ఏ నదిని పిలవడం జరుగుతుంది అంటే ఈ యొక్క నైలు నదిని పిలవడం అనేది జరుగుతుంది. ఇలా భారతదేశంలో ఉండేటువంటి నదీ వ్యవస్థని ప్రధానంగా ఎన్ని రకాలుగా అంటే 2 రకాలుగా మనం వర్గీకరించుకున్నాం.
ఒకటి ఏ విధంగా వర్గీకరించుకున్నాం, క్యాచ్మెంట్ ఏరియా బట్టి అనేది. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే దేని ప్రకారంగా వర్గీకరించుకున్నాం, ఆరిజిన్ అంటే పుట్టుకను బట్టి అనేది వర్గీకరణ అనేది జరిగింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానంగా మనకి ఏంటంటే నదీ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్. భారతదేశంలో ఉండేటువంటి రివర్ సిస్టమ్ యొక్క ఇంట్రడక్షన్ అనేది మాట్లాడాం. సెకండ్ వన్ ఏంటి, భారతదేశంలో ఉండేటువంటి రివర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ రివర్ సిస్టమ్ యొక్క క్లాసిఫికేషన్ గురించి మాట్లాడాం. మరలా ఈ క్లాసిఫికేషన్ ఎన్ని రకాలుగా చేసుకున్నాం, 2 రకాలుగా. ఒకటి ఏంటి క్యాచ్మెంట్ ఏరియా, రెండోది ఏంటంటే నదీ వ్యవస్థ యొక్క ఆరిజిన్ అంటే పుట్టుక బట్టి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అలా ఇంట్రడక్షన్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రడక్షన్ పార్ట్ అనేది ఇప్పుడు మనం ఫుల్ ప్లెజర్గానే చూడడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఆల్రెడీగా మాట్లాడుకున్నట్టు గతంలో ప్రధానంగా భారతదేశ నదీ వ్యవస్థలో పుట్టుకను బట్టి అనేది వర్గీకరణ చేసుకున్నాం కదా. అందులో ప్రధానంగా హిమాలయ నదీ వ్యవస్థ అనేది ఉన్నది కదా మనకి. ఈ ప్రధానంగా హిమాలయ నదీ వ్యవస్థే ప్రధానంగా 75% అనేది ఇండియాలో ఆక్యుపై చేయడం అనేది జరిగిందండి. మిగతా 25% ఉంటుంది కదా, వాటిని మనం డెక్కన్ ప్లాట్యూ రివర్ సిస్టమ్ అని, ఇన్లాండ్ రివర్ సిస్టమ్ అని, ఎక్సోటిక్ రివర్ సిస్టమ్ అని ఇలా 3 టైప్స్ కలిపి మనకి 25% అనేది ఉండడం అనేది జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అంటే 75% ఇండియాలో ఏ రివర్స్ అనేవి ఆక్యుపై చేశాయంటే మనకి ఓన్లీ ఫర్ హిమాలయన్ రివర్స్ మాత్రమే ఆక్యుపై చేయడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. మరి అటువంటి అంత గొప్ప నదుల గురించి అనేది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. అందులో హిమాలయ రివర్లో ప్రధానంగా ఫస్ట్ రివర్ ఏంటంటే సింధు రివర్ గురించి అనేది మాట్లాడడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఏ రివర్ గురించి మాట్లాడుతున్నామండి, సింధు రివర్ గురించి అనేది మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. అంటే హిమాలయ రివర్లో కల్లా ప్రధానమైనటువంటి నది ఏంటంటే సింధు నది. ఆ సింధు నది గురించి అనేది మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. సింధు నదీ వ్యవస్థ యాక్చువల్గా హిమాలయ నదీ వ్యవస్థని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఏంటి ఆ 3 రకాలు, ఒకటి సింధు నదీ వ్యవస్థ, 2 బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ, 3 గంగా నదీ వ్యవస్థ అని ఇలా 3 రకాలుగా వర్గీకరించవచ్చు హిమాలయ నదీ వ్యవస్థని. మరి అటువంటి హిమాలయ నదీ వ్యవస్థలో మొదటి వ్యవస్థను అనేది తీసుకుంటున్నా. ఆ మొదటి వ్యవస్థ ఏంటంటే సింధు నదీ వ్యవస్థ, సింధు రివర్ సిస్టమ్ అనేది మనం హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు సింధు నది వ్యవస్థ గురించి మాట్లాడుతున్నామంటే ప్రధానంగా ఇక్కడ నుంచి మనం మాట్లాడేటువంటి విషయాల్లో ప్రధానంగా ఒక నది గురించి అనేది మాట్లాడేటప్పుడు ప్రైమరీగా కొన్ని కండిషన్స్ గుర్తుపెట్టుకోండి, ఏ విషయాలు మాట్లాడాలి అనేది. ఫస్ట్ ఏ విషయం మాట్లాడాలంటే ఆ నది యొక్క పుట్టుక అనేది ఎక్కడ జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. పుట్టుక ఓకేనా. ఆ పుట్టుక తర్వాత దాని యొక్క చివరి ప్లేస్ ఏంటి, దాని యొక్క చివరి ప్లేస్ అంటే ఆ నది అనేది ఎక్కడ అనేది మౌత్ అంటే ముఖద్వారం. మౌత్ అంటే ఏంటంటే ముఖద్వారం. ఆ ముఖద్వారంలో కలిసిపోయింది. అంటే పుట్టుక గురించి మన భాషలో చెప్పాలంటే ఆ నది విలీనము అంటే చనిపోవడం అనేది ఎక్కడ జరిగింది అంటే ఎక్కడ కలిసిపోయింది ఆ నది అనేటువంటి ఫస్ట్ పాయింట్ మాట్లాడాలి. సెకండ్ పాయింట్, ఆ నది ఎన్ని దేశాల గుండా అనేది ప్రవహిస్తుంది, ప్రధానంగా ఎన్ని కిలోమీటర్లు అనేది ప్రవహిస్తుంది, మరి ఇండియాలో ఎన్ని కిలోమీటర్లు అనేది ప్రవహిస్తుంది అని పర్టికులర్గా అనేది చూడడం అనేది జరుగుతుంది. ఆ నది అనేది ఎన్ని దేశాల గుండా ప్రవహిస్తుంది, ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది, అందులో ఇండియాలో ఎన్ని కిలోమీటర్లు అనేది ప్రవహిస్తుంది అనేది ప్రధానంగా చూడాలి. ఇంకా థర్డ్ వన్ ఏంటి, ఆ నది మన యొక్క ఇండియాలో ఇంపార్టెన్స్ ఏంటి, ఆ నదికి మన ఇండియాలో ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి. ఎగ్జాంపుల్ సింధు నది ఉంది. సింధు నది యొక్క ట్రిబ్యూటరీ రివర్స్ అంటాం, అంటే సబ్ రివర్స్ అంటే ఉపనదులు అనేవి ఉంటాయి కదా. ఆ ఉపనదులు ఏంటి, ఆ ఉపనదుల వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, ఉపనదుల మీద ఉండేటువంటి ప్రాజెక్టులు ఏంటి, అటువంటి ఇండియాలో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మాట్లాడతాం. ఇక ఫోర్త్ వన్ ఏంటి, ఆ నదులకు ఉండేటువంటి ట్రిబ్యూటరీ రివర్స్. ట్రిబ్యూటరీ రివర్స్ ఏ నది అయినా ఖచ్చితంగా ఉపనదుల వల్ల అనేది ఎక్కువగా ఉపయోగం అనేది ఉంటుంది. మరి అటువంటి ట్రిబ్యూటరీ రివర్స్ అనేవి ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది మాట్లాడాలి. ఇంకా ఏ నదికి లేనటువంటి ప్రత్యేకత ఈ నదికి అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ నదికి లేనటువంటి ప్రత్యేకత అంటే స్పెషలైజేషన్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సింధు నది ఉన్నాం, హిమాలయ నదులు యాక్చువల్గా సింధు, గంగా, బ్రహ్మపుత్ర ఉంటాం. కానీ అందులో సింధు నదికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, దీన్ని ఎక్సోటిక్ రివర్ అని పిలుస్తాం, కానీ మిగతా రెండింటిని ఎక్సోటిక్ రివర్ అని పిలవడం. అదే గంగా నదికి ఉండే ఇంపార్టెన్స్ ఏంటి, భారతదేశంలో కల్లా ఎక్కువ దూరం ప్రవహించేటువంటి నది ఏంటంటే గంగా నది అని చెప్పుకుంటాం.
ఓవరాల్ ఇండియాలో ఫ్లో అయ్యేటువంటి హిమాలయన్ రివర్లో కల్లా బిగ్గెస్ట్ రివర్ ఏదంటే బ్రహ్మపుత్ర. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. అలా ఉంటుండే దాన్నే స్పెషలైజేషన్ కింద మాట్లాడడం జరుగుతుంది. ఇలా ఈ 5 విషయాలు కూడా ఏదైనా ఒక నది గురించి అనేది మాట్లాడేటప్పుడు ప్రధానంగా అనేది తెలుసుకోవాలి. ఆల్రెడీ ఒక నది మీకు ఎక్స్ప్లెనేషన్ చేశానంటే సెకండ్ వన్ అనేది ఏ విధంగా అనేది రెండో నది అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాననేది మీకే తెలిసిపోతుంది. కాబట్టి ప్రధానంగా ఫస్ట్ వన్ ఏం మాట్లాడేది, ఎక్కడ పుట్టింది, ఎక్కడ అనేది చనిపోయింది. సెకండ్ వన్ ఏంటి, ఏ దేశాల్లో ఫ్లో అవుతుంది, ఆ దేశాల్లో ఎన్ని కిలోమీటర్లు ఫ్లో అవుతుంది, ఇండియాలో ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటి, ఆ నదికి ఇండియాలో ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ట్రిబ్యూటరీ రివర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, దాని యొక్క స్పెషలైజేషన్ అనేది ఎలా ఉంటుంది. ఇలా ప్రధానంగా జోగ్రఫికల్ కండిషన్స్ అనేవి మనం మాట్లాడాలి. కాబట్టి ప్రధానంగా చూసుకున్నట్లయితే మళ్ళీ మనం ఒకసారి ఇండియా మ్యాప్కి అనేది వెళ్దాం. ప్రధానంగా ఇండియా మ్యాప్కి వెళ్ళినట్లయితే భారతదేశం అనేది ఇది అనుకుంటే, ఇది భారతదేశం అనేది కాసేపు మీరు తీసుకున్నట్లయితే యాక్చువల్గా భారతదేశంలో ఇటువైపు మనకి చైనా అనేది మనకు కనిపిస్తుంది. చైనా అనేది ఈ ప్రధానంగా ఈ చైనా అనేటువంటిది ఏదైతే ఉందో ఈ చైనాలో కింద మనకి టిబెట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ టిబెట్లో ఉండేటువంటి ఒక ప్రాంతమే ఏంటంటే మానస సరోవరము అనేటువంటి ప్రాంతం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏంటది, మానస సరోవరము అని పిలవడం అనేది జరుగుతుంది. ఈ మానస సరోవరము టోటల్గా ఎన్ని కిలోమీటర్ల హైట్ కలిగి ఉంటుందంటే 5180 కిలోమీటర్ల హైట్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. చూడండి, చైనా కింద ఉండేటువంటి టిబెట్ భూభాగం అనేది ఉంటుంది. ఈ టిబెట్ భూభాగంలో ప్రధానంగా ఈ మానస సరోవరం అనేది 5180 కిలోమీటర్లు అనేది కలిగి ఉంటుంది. అలా మానస సరోవరం దగ్గర 5180 కిలోమీటర్ల ఎత్తు కలిగినటువంటి ఇటువంటి హిమాలయాలు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందులో గర్తాంగ్చు అనేటువంటి ఒక ప్రాంతం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏ ప్రాంతం అది, గర్తాంగ్చు అని పిలవడం అనేది జరుగుతుంది. గర్తాంగ్చు అనే ఒక ప్రాంతం. దీనికే మరొక పేరు ఏంటంటే మీకు చాలాసార్లు అడిగినటువంటిది ఇది బొకార్చు అనేటువంటి దాన్ని కూడా పిలవడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి మరొక పేరు ఏంటంటే బొకార్చు అని పిలవడం జరుగుతుంది. అంటే కైలాస కొండల్లో, యాక్చువల్గా టిబెట్లో కైలాస కొండల్లో మానస సరోవరం దగ్గర గర్తాంగ్చు లేదా ప్లేస్ పేరు మరొక పేరేంటి బొకార్చు అనేటువంటి ప్రాంతం దగ్గర పుట్టినటువంటి ప్రధానమైనటువంటి నదే ఏంటి అంటే మనకి ఈ సింధు నది అనేది పుట్టడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి నది ఏదైతే ఉందో ఆ నదిలో పుట్టినటువంటి ప్రధానమైనటువంటి నది ఏంటంటే సింధు నది. ఇప్పుడు చూడండి డ్రాగ్ చేశాను కదా, ఆ నదినే మనకు ప్రధానంగా ఏంటంటే సింధు నది అని పిలవడం అనేది జరుగుతుంది. మరి ఈ సింధు నది ఈ యొక్క చైనాలో అనేది పుట్టిందని చెప్పుకున్నాం కదా, అంటే ఇదే టిబెట్ ప్రాంతంలో అనేది పుట్టింది. టిబెట్ అందులో ఉంది, చైనాలో ఉంది, కాబట్టి అది ఒక దేశం అని గుర్తుపెట్టుకోవాలి. 2 ఎక్కడ ప్రవహిస్తుంది, అంటే భారతదేశంలో ప్రవేశపెట్టి 3 ఎక్కడ మనకి పాకిస్తాన్లో కూడా ప్రవహించడం అనేది జరుగుతుంది కదా. అంటే ప్రధానంగా సింధు నది ఎన్ని దేశాల గుండా ప్రవహిస్తుంది అని అడిగితే 3 దేశాల గుండా ప్రవహిస్తుంది. నెంబర్ 1 ఏంటి, చైనా. నెంబర్ 2 ఈ యొక్క భారత్. నెంబర్ 3 చూసుకుంటే పాకిస్తాన్. మరి చైనా నుండి భారతదేశానికి అనేది ప్రవహిస్తుందని చెప్పుకుంటున్నాం కదా. మరి భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చేటువంటి ప్రాంతం ఏంటి అని అడుగుతాడు. భారతదేశానికి ఎంట్రీ ఇచ్చేటువంటి ప్రాంతం ఏదంటే తామ్ చోక్ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ తామ్ చోక్ అనేటువంటి ప్రాంతం. చూడండి, తెలుగులో రాస్తున్నా, ఇంగ్లీష్లో కూడా రాస్తున్నా, కాస్త మీరు అర్థం చేసుకోండి. ఏ ప్రాంతం దగ్గర సింధు నది భారతదేశంలోకి అనేది ఎంట్రీ ఇస్తుందంటే తామ్ చోక్ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ తామ్ చోక్ అనేటువంటి ప్రాంతం దగ్గర భారతదేశంలోనికి అనేది ఎంట్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ప్రీవియస్లో మనకు అడిగినటువంటిది ఏంటంటే భారతదేశంలో సింహపు నోరు ఆకారంలో అనేది ఉంటుంది. చూడండి, మీరు ఇక్కడ కాస్త భారతదేశం మ్యాప్ని అనేది కాస్త అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఈ ఏరియాని ఇలా అబ్జర్వ్ చేస్తే ప్రధానంగా ఎలా ఉంది, సింహపు నోరులా ఉంటుంది మనకి. అటువంటి సింహపు నోరు దగ్గర ఉండేటువంటి ఒక ప్రాంతమే ఏంటంటే ఈ తామ్ చోక్ అనేటువంటి ప్రాంతం. అటువంటి తామ్ చోక్ అనేటువంటి ప్రాంతం ద్వారా భారతదేశంలోనికి అనేది సింధు నది అనేది ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది. కానీ ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్ ఏంటి తెలుసా, భారతదేశంలోనికి సింధు నది అనేది ఫ్లో అయ్యేటప్పుడు
ఏ శ్రేణుల్ని అనేది చీల్చుకుంటూ రావడం అనేది జరుగుతుందని అడుగుతాడు. ఏ మౌంటైన్స్ ద్వారా అనేది రావడం అనేది జరిగిందని అడిగాడు. ఏ మౌంటైన్స్ అంటే మనకి జస్కర్ అనేటువంటి మౌంటైన్స్ ద్వారా రావడం అనేది జరిగింది. ఏ మౌంటైన్స్ అండి అంటే ప్రధానంగా ఈ ఏరియాని మనకి ఏమని పిలుస్తున్నాం, లడక్ అంటాం కదా. లడక్ మరియు ఈ కింద వైపు ఉండేటువంటి శ్రేణులు ఏంటంటే జస్కర్, అంటే లడక్ మరియు జస్కర్ మౌంటైన్స్ అంటే పర్వత శ్రేణులు అంటాం. లడక్ మరియు జస్కర్ పర్వత శ్రేణులు గుండా రావడం జరుగుతుంది. ఏ ప్రదేశం గుండా రావడం అనేది జరుగుతుంది అంటే ఏ ప్రదేశం గుండా అంటే తామ్చోక్ అనే ప్రదేశం అనేసి మీరు ఆన్సర్ ఇస్తారు. అలా కాకుండా ఏ శ్రేణులను అనేది చీల్చుకుంటూ వస్తుంది అంటే సింధు నది లడక్ మరియు జస్కర్ శ్రేణులను అనేది చీల్చుకుంటూ రావడం అనేది జరుగుతుంది. మరి అలా వచ్చినటువంటి నది భారతదేశంలో ఫ్లో అయ్యి ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏ దేశానికి వెళ్ళిపోతుంది, పాకిస్తాన్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మరి పాకిస్తాన్లో ప్రధానంగా ఏ ప్రాంతానికి అనేది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది, పాకిస్తాన్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే సింధు తల్బలా అనేటువంటి ప్రాంతం అనేది ఉంటుంది. పాకిస్తాన్లోకి సింధు నది ఎంటర్ అయ్యే ప్లేస్ ఏదండి, సింధు తల్బలా అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ సింధు తల్బలా అనేటువంటి ప్రాంతంలోనికి పాకిస్తాన్లోనికి అనేది ఎంట్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రాంతం ఏదంటే సింధు తల్బలా, ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చే ప్రాంతం ఏదంటే తామ్చోక్, అదేవిధంగా ఎక్కడ పుట్టిందంటే బొకార్చు. అలా 3 దేశాల్లో 3 ఇంపార్టెన్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు టోటల్గా ఫ్లో అయ్యిందని చెప్పుకుంటున్నాం కదా, అలా ఫ్లో అయ్యి ఇక్కడ పాకిస్తాన్లోని కరాచీ అనేటువంటి ఒక ప్రాంతం అనేది ఉంటుంది. పాకిస్తాన్లో ఉండే ప్రాంతం ఏంటండి, కరాచీ అనే ప్రాంతం. ఈ కరాచీ అనే ప్రాంతంలో ఎక్కడంటే అరేబియా సముద్రంలో కలవడం అనేది జరుగుతుంది. ఏ సముద్రంలో కలిసిపోతుంది సింధు నది అంటే అరేబియా సముద్రంలో కలిసిపోవడం జరుగుతుంది. ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి, అరేబియా సముద్రంలో కలిసేటువంటి నదుల్లో అతిపెద్ద నది ఏంటి అని అడగడం అనేది జరిగింది. అంటే ఓవరాల్గా అరేబియన్ ఓషన్లో చాలా ఫ్లో అయ్యి రివర్స్ అన్నీ మిక్స్ అవుతాయి, కానీ బిగ్గెస్ట్ రివర్ ఏంటి అని అడిగాడు. ఆ బిగ్గెస్ట్ రివర్ ఏదంటే సింధు రివర్ అనేది బిగ్గెస్ట్ రివర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. కాస్త మ్యాప్ చూసుకుంటూ హ్యాపీగా చదువుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ప్రతి విషయం అర్థమవుతుంది. ఎందుకంటే జోగ్రఫీ జియో ప్లస్ గ్రఫీ అంటే మ్యాప్ల ద్వారా మాత్రమే అర్థం చేసుకుంటే వచ్చేటువంటి సబ్జెక్ట్ ఏదంటే జియోగ్రఫీ. ఇప్పుడు నేను ఏమైనా చేస్తున్నానా జస్ట్ ఆ మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూను అర్థం చేసుకుంటూ లెసన్ చెప్పుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క అరేబియన్ ఓషన్లో చాలా నదులు అనేవి కలుస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటి, నర్మదా, తపతి, అదేవిధంగా చూసుకుంటే సబర్మతి, మహి, మాండవి, ఇలా చాలా శరావతి, ఇలా చాలా నదులు కలుస్తుంటాయి. కానీ అరేబియా సముద్రంలో కలిసేటువంటి నదుల్లో అతిపెద్ద నదిని ఏ నదిని పిలుస్తామంటే ఈ యొక్క సింధు నదిని పిలవడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి.